రెండు పాన్ ఇండియా చిత్రాలు ఆగస్టు 14వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమై పోటీ పడబోతున్నాయి. ఒకటి బాలీవుడ్ నుంచి పాన్ ఇండియా సినిమాగా విడుదలవుతున్నటువంటి వార్ 2. ఆ వార్ 2లో జూనియర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ హీరోలుగా నటిస్తూ ఉన్నారు. మరొకటి కోలీవుడ్ నుంచి పాన్ ఇండియా సినిమాగా విడుదలవుతున్నటువంటి కూలీ. ఆ సినిమాలో భారీ తారాగణం అయితే ఉంది. రజనీకాంత్ గారు మెయిన్ హీరోగా, నాగార్జున గారు, నెక్స్ట్ ఉపేంద్ర గారు, అమీర్ ఖాన్, ఇలా చాలామంది అతిథి పాత్రలు అయితే పోషిస్తూ ఉన్నారు. అయితే ఆగస్టు 14వ తేదీన ప్రపంచవ్యాప్తంగా ఈ రెండు చిత్రాలు భారీ అంచనాలతో విడుదలకైతే సిద్ధమయ్యాయి. అయితే అమెరికా, కెనడాల్లో ఈ రెండు చిత్రాల్లో ఏ చిత్రం ప్రీసేల్స్ బాగున్నాయి అనేది ఒకసారి మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. కూలీ కలెక్షన్స్ జోరు, వార్ 2 బేజారు, రజనీతో ఎన్టీఆర్ బాక్స్ ఆఫీస్ టఫ్ ఫైట్. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో కూలీ, వార్ 2 సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద రసవత్తరమైనటువంటి ఫైట్కి తెరలేపాయి. ఆగస్టు 15 ఆగస్టు కానుకగా రిలీజ్ అవుతున్నటువంటి ఈ రెండు స్టార్ వాల్యూ ఉన్నటువంటి సినిమాలు కలెక్షన్ల పరంగా ఆసక్తిని రేపుతూ ఉన్నాయి. అయితే ఇప్పటికే ఓవర్సీస్లో ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్ అయితే ఈ సినిమాలకు సంబంధించి మొదలైపోయింది. ఇంకా వారం రోజులకు పైగా సమయం ఉండగా ఓవర్సీస్లో ఈ సినిమాల కలెక్షన్ల పరంగా ట్రెండ్ సెట్టర్గా నిలిచేటువంటి అవకాశం ఉందన్నట్లుగా కనిపిస్తూ ఉన్నాయి. నార్త్ అమెరికాతో పాటుగా యూకే, ఆస్ట్రేలియా, ఇతర దేశాల్లో వార్ 2 కూలీ సినిమాల అడ్వాన్స్ బుకింగ్ వివరాలు ఎలా ఉన్నాయి అనేది ఒక్కసారి మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. నార్త్ అమెరికాలో కూలీ, వార్ 2 సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద నువ్వా నేనా అనే విధంగా పోటీ పడేందుకైతే సిద్ధమవుతున్నాయి. అమెరికా, కెనడాల్లో కూలీ చిత్రం ప్రీమియర్ షోకు సంబంధించినటువంటి 1160 షోలను ప్రదర్శించేందుకు ఏర్పాటు చేయగా వార్ 2 సినిమాను 1600 షోలు ప్రదర్శించేందుకైతే సన్నాహాలు చేస్తూ ఉన్నారు. అయితే తక్కువ షోలు ఉన్నప్పటికీ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ మూవీ మీద రజనీకాంత్ సినిమా డామినేషన్ ప్రదర్శిస్తున్నట్లుగా ట్రేడ్ వర్గాలు అయితే వెల్లడించాయి. సో అమెరికా, కెనడా ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే కూలీ చిత్రం ప్రీమియర్ షో విషయానికి వస్తే అక్కడ షోలు తక్కువ ఉన్నప్పటికీ, వార్ 2తో పోలిస్తే షోలు తక్కువ ఉన్నప్పటికీ ప్రీసేల్స్ విషయంలో మాత్రం కూలీ చిత్రమే ముందందులో ఉంది. అంటే నిజంగా చెప్పాలంటే ప్రీసేల్స్ ఈ వార్ 2తో పోలిస్తే కూలీ సినిమాకే అక్కడైతే ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. కూలీ సినిమాకి సంబంధించి ఇంకా వారం రోజుల వ్యవధి ఉండగానే ఈ చిత్రం 45,000కు పైగా టికెట్లు నార్త్ అమెరికాలో అమ్మకాలు జరిగినట్లుగా తెలుస్తుంది. అయితే వార్ 2 సినిమా మాత్రం కేవలం 7,000 టికెట్లు మాత్రమే అమ్మినట్లుగా సోషల్ మీడియాలో పలువురు ట్రేడ్ అనలిస్టులు అయితే వెల్లడిస్తూ ఉన్నారు. ఈ చిత్రం ఇప్పటికే నార్త్ అమెరికాలో $1 మిలియన్ వసూళ్లను సాధించి $2 మిలియన్ అడ్వాన్స్ బుకింగ్ ద్వారా కొలగొట్టేందుకైతే రెడీ అవుతుంది కూలీ చిత్రం. ఇప్పటికే తమిళ వర్షన్, తెలుగు వర్షన్ టికెట్లు అయితే కూలీ చిత్రానికి సంబంధించి భారీగా అమ్ముడుపోతూ ఉన్నాయి. ఇక వార్ 2 సినిమా విషయానికి వస్తే ఈ చిత్రం 7,000 టికెట్ల ద్వారా $250,000 మాత్రమే వసూలు చేసింది. అయితే తెలుగు వర్షన్ అడ్వాన్స్ బుకింగ్ బాగానే ఉన్నప్పటికీ హిందీ వర్షన్ ప్రీసేల్స్ అంతగా లేకపోవడం షాకింగ్గా మారింది. ఈ సినిమా కేవలం $5,000 మాత్రమే వసూలు చేయడం గమనార్హం. అయితే రానున్నటువంటి రోజుల్లో హిందీ వర్షన్ టికెట్లు అమ్మకాలతో పాటుగా తెలుగు వర్షన్ టికెట్లు కూడా భారీగా పెరగాల్సిన అవసరం ఉందంటూ కూడా ట్రేడ్ వర్గాలు అయితే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నాయి. నార్త్ అమెరికా కాకుండా యూకేలో కూలీ సినిమాకి భారీగా స్పందన ఇస్తే కనిపిస్తూ ఉంది. అయితే యూకేలో ప్రీమియర్ షోలతో పాటుగా తొలి రోజు కలెక్షన్ల విషయంలో చూసుకున్నట్లయితే విజయ్ నటించినటువంటి లియో సినిమాకి అయితే అక్కడ రికార్డులు ఉన్నాయి. ఆ రికార్డులని ఇప్పుడు ఈ కూలీ సినిమా బ్రేక్ చేసేటువంటి అవకాశం ఉందంటూ కూడా ట్రేడ్ వర్గాలు అయితే అంచనా వేస్తూ ఉన్నాయి. మనం లియో సినిమాకి వచ్చినటువంటి రికార్డ్స్ ఏంటనేది చూస్తే లియో సినిమా 5,76,000 పౌండ్లను అయితే అక్కడ వసూలు చేయడం జరిగింది. ఇప్పుడు కూలీ సినిమా దాన్ని బ్రేక్ చేసేటువంటి అవకాశం అయితే స్పష్టంగా ఉందంటూ కూడా ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తూ ఉన్నాయి. మలేషియా, గల్ఫ్, సింగపూర్ అలాగే ఇతర దేశాల్లో ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్ రికార్డ్ స్థాయిలో కొనసాగుతున్నట్లుగా తెలుస్తుంది. సో ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఆగస్టు 14వ తేదీన విడుదల కాబోతున్నటువంటి
ఈ రెండు చిత్రాలు పాన్ ఇండియా సినిమాల్లో వార్ 2తో పోలిస్తే కూలీ చిత్రం మాత్రం ప్రీ సేల్స్ విషయంలో ముందంజలో ఉంది అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. నార్త్ అమెరికా, కెనడాలో కనుక చూసుకున్నట్లయితే వార్ 2తో పోలిస్తే కూలీ సినిమా అంటే షోలు తక్కువ ఉన్నప్పటికీ ప్రీ సేల్స్ విషయంలో మాత్రం కూలీ సినిమా దూసుకు వెళ్తూ ఉంది. నిజంగా ఈ క్యాప్షన్ ఏదైతే ఉందో, కూలీ కలెక్షన్ల జోరు, వార్ 2 బేజారు, రజనీతో ఎన్టీఆర్ బాక్స్ ఆఫీస్ టఫ్ ఫైట్. నిజంగా కూలీ చిత్రంతో పోలిస్తే ప్రీ సేల్స్ విషయంలో వార్ 2 కూసింత వెనకబడిందని అయితే చెప్పచ్చు. అమెరికా ప్రాంతాల్లో చూసుకున్నట్లయితే ఈ చిత్రానికి సంబంధించినటువంటి హిందీ వర్షన్ల టిక్కెట్లు అయితే మరీ దారుణంగా అమ్ముడుపోతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే తెలుగు వర్షన్కి సంబంధించినటువంటి టిక్కెట్లే ఇప్పటి వరకు కొంచెం ఎక్కువగా ఉన్నాయి. కానీ వార్ 2కి సంబంధించినటువంటి హిందీ వర్షన్ టిక్కెట్లు అయితే అంతగా అమ్ముడుపోవట్లేదంటూ కూడా ట్రేడ్ వర్గాలు అయితే అంచనా వేస్తూ ఉన్నాయి. ఇక ఇటు కూలీ సినిమాకి వస్తే అటు తమిళ వర్షన్కి సంబంధించినటువంటి తమిళ భాషకు సంబంధించినటువంటి టికెట్లు కానివ్వండి, అలాగే హిందీకి సంబంధించినటువంటి టికెట్లు, తెలుగుకి సంబంధించిన టికెట్లు ఏవైనా కానీ ఏ లాంగ్వేజ్కి సంబంధించినటువంటి టికెట్లు అయినా సరే బాగా అమ్ముడుపోతున్నట్లుగా అక్కడైతే ట్రేడ్ వర్గాలు అయితే అంచనా వేస్తున్నాయి. ఓవరాల్గా చూసుకున్నట్లయితే వార్ 2 సినిమా 2 మిలియన్ వరకు అక్కడ 2 మిలియన్ వరకు అక్కడ రీచ్ అయ్యేటువంటి అవకాశం ఉందంటూ కూడా కొంత అంచనాలకైతే వస్తున్నాయి. ఇప్పటికే నార్త్ అమెరికాలో $1 మిలియన్ వసూలు చేసింది కూలీ సినిమా. $2 మిలియన్ అడ్వాన్స్ బుకింగ్ ద్వారా కొల్లగొట్టేందుకు అయితే రెడీ అవుతుంది. కాబట్టి ఇక వార్ 2 విషయానికి వస్తే ఇప్పటి వరకు $250K మాత్రమే అక్కడ వసూలు చేసినట్లుగా తెలుస్తుంది. 1 మిలియన్ నుంచి 2 మిలియన్ వరకు దూసుకు వెళ్లే ప్రయత్నం కూలీ చేస్తూ ఉంటే వార్ మాత్రం $250K వసూలు దగ్గరే ఆగిపోయింది. ఇంకా వారం రోజుల సమయం ఉన్నటువంటి నేపథ్యంలో ఈ వారం రోజుల్లో వార్ 2 కలెక్షన్స్ అంటే ప్రీ సేల్స్ ఏవైతే ఉన్నాయో అవి పెరిగేటువంటి అవకాశం ఉందా లేదా అనేది కూడా ఒక ప్రశ్నార్థకంగా అయితే మారింది. కాకపోతే హిందీ వర్షన్కి సంబంధించినటువంటి టికెట్ల కొనుగోలు పెరిగితే మాత్రం వార్ 2 కలెక్షన్లు కూడా పెరిగేటువంటి అవకాశం ఉంది. తెలుగుకు సంబంధించినటువంటి టికెట్ల కొనుగోలు ఇప్పటికే జరిగాయి, మరింతగా జరిగేటువంటి అవకాశం కూడా కనబడుతుంది. ఎందుకంటే ఇంకొక వారం రోజుల సమయం ఉన్నటువంటి నేపథ్యంలో ఈ సేల్స్ కూడా పుంజుకునేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ఓవరాల్గా చూసుకున్నట్లయితే కూలీ సినిమాతో పోలిస్తే మాత్రం నార్త్ అమెరికా, కెనడా ప్రాంతాల్లో ఇప్పుడు వార్ 2 చిత్రం ప్రీ సేల్స్ విషయంలో వెనకబడింది అని అయితే మనం విశ్లేషణ చేసుకోవచ్చు.